100% టాయిలెట్స్ నిర్మించడానికి విత్ ఇన్ 3 months లో ప్రతి కుటుంబానికి నిర్మించగలిగినాం. కానీ వాటిని 100% ప్రజలు వినియోగించుకోవడానికి మాకు 3 years పట్టింది మేడం. మామూలు గ్రామాలకి మీ గ్రామ పంచాయతీకి అసలు తేడా ఏంటండి? ప్రభుత్వ సంక్షేమ పథకాలు వస్తే అక్కడ ఉండేటువంటి సర్పంచ్ కు సంబంధించినటువంటి రక్త బంధువులకో, వాళ్ళ స్నేహితులకో, వాళ్ళ ఫాలోవర్స్ కో, వాళ్ళ పార్టీ కార్యకర్తలకో వాళ్ళకు మాత్రమే ఇస్తారు. అనర్హులు అయినప్పటికీ కూడా వాళ్ళకే ఇస్తారు. కానీ మా దగ్గర అట్లా కాదు. గ్రామ సభ జరుపుతాం, గ్రామ సభలో చర్చిస్తాం. ఆ పథకానికి అర్హులు ఎవరు, నిరుపేదలు ఎవరు, ఉన్న వాళ్ళలో అతి నిరుపేద వాళ్ళు ఎవరు, వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి వర్తించేటట్టుగా చేస్తాం. ఆ రకంగా ఏంటంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా సమర్థవంతంగా వాస్తవ లబ్ధిదారులకు అందించడం అనేది గంగదేవిపల్లి యొక్క ప్రత్యేకత. అదే కాదు మేడం, ఇక్కడ ఏంటంటే పారిశుద్ధ్యం గురించి ఎప్పటికప్పుడు ప్రతి కుటుంబం కూడా దాన్ని శుభ్రం చేసుకోవడానికి మైకులు అనౌన్స్ చేస్తే ఎవరి ఇల్లు, ఇంటి పరిసరాలు శుభ్రం చేసుకోవడం అనేది జరుగుతూ వస్తుంది మేడం. తర్వాత ఏంటంటే ట్యాప్ వాటర్ ను వృధా చేయరు. వృధా చేస్తే 200 రూపాయలు ఫైన్ మేడం. ఇక్కడ 100% టాయిలెట్స్ నిర్మించడానికి విత్ ఇన్ 3 months లో ప్రతి కుటుంబానికి నిర్మించగలిగినాం. కానీ వాటిని 100% ప్రజలు వినియోగించుకోవడానికి మాకు 3 years పట్టింది మేడం. అంటే నిర్మించడానికి ఎదుర్కొన్నటువంటి సమస్యల కంటే వాటిని వినియోగించుకునే కాడికి వచ్చేటప్పటికి ఏంటంటే మాకు సమస్యలు ఎక్కువ వచ్చినాయి. మహిళలకి ఏంటంటే వాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం కాబట్టి 100% వెంటనే మహిళల్లో మార్పు వచ్చింది, యూత్ లో మార్పు వచ్చింది. మధ్య వయసు దాటిన పురుషుల్లో మాత్రం మార్పు రాలేదు మేడం. 500 రూపాయలు ఫైన్ వేస్తామని చెప్పి గ్రామస్తులందరూ కూర్చుండి నిర్ణయించి కటువుగా దాన్ని అమలు చేస్తే దాని మీద వేసిన కమిటీ కూడా మార్నింగ్ చీకటితోటే పోయి ఆయా ప్రదేశాల మీద కాపలాలు కూర్చోవడం, ఎవరు బయటకు వస్తే వాళ్ళను పట్టేయటం, వాళ్ళని కౌన్సిలింగ్ చేయటం, వాళ్ళు తప్పైందండి క్షమించండి అని చెప్పి ఊరు ప్రజలందరూ ముందట కూడా క్షమాపణగా చెప్పటం. ఇక అటువంటి వాళ్ళకు ఫైన్ అయ్యొద్దు, వదిలిపెట్టండి అని చెప్పి గ్రామ ప్రజలు అంగీకరించడం. ఇవన్నీ ఎందుకు కదంటే కటువైన నిర్ణయాలు కూడా ప్రజల సమక్షంలో ప్రజల యొక్క ఆమోదంతో ప్రజల ఇష్టానుసారంగా చర్చలు చేసి వాళ్ళు అర్థం చేసుకున్న తర్వాతనే వాటిని ఆచరణలోకి తీసుకుపోయినప్పుడు మాత్రమే పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతాం మేడం.